ఇయర్ రిపబ్లిక్ డే జస్ట్ ఒక ఇయర్లీ ఈవెంట్ లా అనిపించలేదు. ఆ పెరేడ్ జరుగుతున్నంత సేపు అసలు ఆ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ లో ప్యాటర్న్ ఒకటి క్లియర్ గా కనిపించింది. ఇండియా ఏం చేస్తోందని కాదు, అసలు ఎలా చేస్తోందా అని. 2026లో 77th రిపబ్లిక్ డే ఇండియా తన ఫ్యూచర్ ని చెప్పడానికి ఈసారి స్లోగన్స్, ప్రెజెంటేషన్స్, స్పీచెస్ ఏది వాడలేదు. జస్ట్ సైలెంట్ గా చేతల్లో చూపించింది. కర్తవ్య పాత్ మీద మార్చ్ జస్ట్ ఫోర్సెస్ కాదు, వాటితో పాటు ఇండియా ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ పేషెన్స్ కూడా మార్చ్ చేశాయి అనిపించింది. వికసిత్ భారత్ అనే థీమ్ లో ఎమోషన్ కన్నా ఎగ్జిక్యూషన్ ఎక్కువగా కనిపించింది. పీఎం నరేంద్ర మోదీ 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ నేషన్ గా చూడడం తన గోల్ అని చెప్పారు. 2026 ఎకానమీకి కీ టర్నింగ్ పాయింట్ అని హైలైట్ చేశారు. న్యూ లేబర్ కోడ్స్ తో ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ జాబ్స్ ఫాస్ట్ గా పెరుగుతాయని అన్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఉమెన్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ డిఫెన్స్ నుంచి స్పేస్ వరకు మహిళల రోల్ ఎంత క్రూషియలో చెప్పారు. ఇప్పుడు గ్లోబల్ స్పాట్లైట్ అంతా కూడా ఇండియా మీదే ఉంది. యూరోపియన్ యూనియన్ లీడర్స్ చీఫ్ గెస్ట్ గా ఉండటం ఒక కోఇన్సిడెన్స్ కాదు. ఇండియా యూరోప్ ట్రేడ్ టాక్స్ ఆల్మోస్ట్ ఫినిష్ లైన్ కి దగ్గరగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్, ఇండియాని గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా చూడటంలో యూరోప్ కాన్ఫిడెన్స్ ఈ ఈవెంట్ లో కనిపించింది. ఇంకా పరేడ్ లో రోబోటిక్ డాగ్స్, అన్నేమ్డ్ వెహికల్స్ అండ్ దివ్యాస్త్ర మిసైల్ సిస్టమ్ తో ఇండియన్ డిఫెన్స్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉందో చూపించారు. జ్ఞాన్ స్పేస్ మిషన్ లో పార్ట్ అయిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకి అశోక్ చక్ర అవార్డు ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్. ఇంకా భారతీయ న్యాయ సంహిత బ్రిటిష్ టైమ్ లాస్ బదులు ఇండియా తన ఓన్ లాస్ కి మూవ్ అవ్వడాన్ని సింపుల్ గా చూపించాయి. వందే మాత్రం 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇండియా కల్చర్, యూనిటీ అండ్ నేషన్ ప్రైడ్ ని బ్యూటిఫుల్ గా రిఫ్లెక్ట్ చేశాయి. సో ఈసారి రిపబ్లిక్ డే జస్ట్ రిపబ్లిక్ డే లా అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ అ వార్నింగ్, అ డిక్లరేషన్ అండ్ అ ప్రామిస్. ఇండియా ఇస్ నో లాంగర్ వెయిటింగ్, జస్ట్ స్టెప్పింగ్ ఫార్వర్డ్. ఫాలో అవ్వడానికి కాదు, లీడ్ చేయడానికని వరల్డ్ మొత్తానికి చూపించింది.